బాబు రండి. ఈ వీరబాబు గారడి చూడండి. ఇందులో మాయ లేదు, మోసం లేదు, దగా లేదు. నేను గాని ఒక వీలగాన్ని వేశానంటే బంతి పువ్వు కాస్త బంగారం అవుతుంది, మట్టి కాస్త మల్లె పువ్వు అవుతుంది. రే పండు, హే గురు, చూపిద్దామా మన విద్యలో? హే గురు. ఒక తల్లికి గాని, ఒక తండ్రికి గాని, ఒక అన్నకు గాని, ఒక చెల్లికి గాని, ఒక బిడ్డకు గాని నేను చేసే మనవి ఏమిటంటే, నేను డబ్బు కోసం ఈ ఆట పెట్టలేదండి. నాకు ఆస్తి లేక కాదు, ఐశ్వర్యము లేక కాదు, పుట్టుకు లేక. హాస్యము. వీడి మాటలు నమ్మకండి. నేను ఇప్పుడొక ఏల వేసి ఆట మొదలు పెడతాను. మీరంతా చప్పట్లు కొట్టండి. వీడి కళ్ళకి ఈ గుడ్డ కడతానండి. వీడి మీద దుప్పటి కప్పుతానండి. అప్పుడు వీడి కళ్ళు కనపడతాయా? కనపడకపోయినా ఒక అయ్యగారి జేబులో ఏముందో, ఒక అమ్మగారి కొప్పులో ఏముందో వీడు చెబుతాడండి. చప్పట్లు కొట్టండి. ఎవరి జేబులో ఏముందో నాకేం తెలుసని? నీ బొంద. నేను ఒక అయ్యగారి జేబులో ఏముందంటే పెన్నని చెప్పు. అదే ఒక బాబు గారి జేబులో ఏముందంటే పర్సన్ చెప్పరా? చప్పట్లు కొట్టండి. పండు, ఇప్పుడు నీకు కనిపిస్తుందా? పైన ఏముంది? ఆకాశం. కింద ఏముంది? భూమి. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. అయ్యగారి జేబులో ఏముంది? పెన్ను. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. బాబు గారి జేబులో ఏముంది? పర్సు. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. అమ్మగారి కొప్పులో ఏముంది? అమ్మగారి కొప్పులో ఏముంది? కళ్ళజోడు. హాస్యము, మళ్ళీ హాస్యము. ఎరా ఎద్దవా, కొప్పులో కళ్ళజోడేట్రా? పూలుంటాయని ఆ మాత్రం తెలీదా? మరి నువ్వు చెప్పలేదుగా? సరే, ఇప్పుడు చెప్తున్నాను, సరిగ్గా చెప్పు. ఒరే పండు, హే గురు, ఇప్పుడు చెప్పు. అమ్మగారి నుదుటన ఏముంది? పువ్వులు. హాస్యమే. ఇప్పుడు ఒక తోలుబొమ్మలాటకి వెళ్ళామనుకోండి, ఒక కేతిగాడు ఉంటాడు. అదే ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఒక హాస్యగాడు ఉంటాడు. వీడిని కూడా హాస్యం కోసమే పెట్టుకున్నాను అనమాట. ఇక చూడండి, ఇప్పుడు నేను చేస్తాను గజకర్ణ గోకర్ణ టక్కు టమారా గారడీ విద్య. ఒరే పండు, హే గురు, ఆ బుట్టలు రెండు ఇలా పట్ట. అలా గురు. ఒరే పండు, హే గురు, ఈ బుట్టలో ఏముంది? ఏం లేదు గురు. అందరూ చూడండి, ఈ బుట్టలో ఏమీ లేదు. ఇప్పుడు నేను ఈ బుట్టలో కూర్చుంటాను. ఒక్క నిమిషం అయిన తర్వాత ఇందులో ఏముంటుందో చూడండి. హే గురు, హే గురు, హే గురు, గురు, గురు. గురు, ఎక్కడికి వెళ్ళిపోయావు గురు? ఇంత చిన్న వయసులోనే పైకి వెళ్ళిపోయావా? గాల్లో కలిసిపోయావా గురు? వీరబాబు, వీరబాబు.